వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. మాజీ ప్రధాని భారతరత్న పివి నరసింహారావు జయంతిని పురస్కరించుకుని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ శ్రద్ధాంజలి ఘటించారు. దేశ ఆర్థిక రంగ అభివృద్ధికి పివి సేవలు అమూల్యమైనవని గవర్నర్ పేర్కొన్నారు. సంస్కరణల యుగానికి ఆద్యుడైన ఆయన సమగ్ర అభివృద్ధికి బాటలు వేశారన్నారు. ఈ సందేశాన్ని హర్యానా గవర్నర్ వ్యక్తిగత కార్యదర్శి శ్రీ కైలేష్ నాగేష్ విడుదల చేశారు. మనస్సు మాత్రం తెలియజేస్తా ఉన్నాను. వారు మన మధ్య లేకపోయినా వారు చేసినటువంటి అనేకమైనటువంటి గొప్ప నిర్ణయాలు నేటికి కూడా సమాజానికి ప్రభుత్వానికి మార్గనిర్దేశంలో చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. పివి నరసింహారావు గారు గొప్ప రాజనీతిజ్ఞుడు, సంస్కర్త, ఆధ్యాత్మిక భావాలను బట్టి అలాగే సాంకేతిక పరిజ్ఞానంలో నాయకుడు. అన్నిటికి నుంచి ఆయన గొప్ప నిండుకొండ. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదలు ఆయన రాజకీయ జీవితం స్వాతంత్ర సమరయోధులుగా నిజానికి వ్యతిరేకంగా పోరాటం జరిపారు. అలాగే వారు ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రిగా భారత రాజకీయాల్లో ఒక నైపుణ్యమైనటువంటి నాయకుడిగా పేరు పొందారు. ఆయన మానవ వనరుల శాఖ మంత్రిగా అలాగే విదేశాంగ మంత్రిగా ఆయన చేసినటువంటి సేవలు మరవలేనటువంటి. 1991 దేశం ఆర్థికమైనటువంటి సంకట పరిస్థితులు అయినప్పుడు ఆయన ప్రధానమంత్రిగా 91 నుంచి 96 వరకు ఆయన సోషలిస్టు గ్రామంలో ఉన్నటువంటి సిద్ధాంతాన్ని దేశానికి పనికిరాలని, నేటి తరానికి విద్య, వైద్యము, ఉపాధి ఇవ్వాలంటే అనేక